రోజు నీ సంగతి తేలుస్తా. నీ సంగతి తేలుస్తా. ఏమండి ఏమండి వచ్చిన అమ్మ ఇదంతా కళ. వాళ్ళు మనల్ని కొట్టడమే కానీ మనం వాళ్ళని ఎప్పుడు కొట్టాలి? ఏమే ఒక్కసారి లోపలికి వెళ్ళి మన పెళ్లి ఫోటోలు తీసుకొని వస్తావా? దేనికండి? చూసి పశ్చాత్తాపడదామని. ఈ పశ్చాత్తాపాలన్నీ తరువాత నాకు పాట నేర్పిస్తామన్నారు, నేర్పించండి. నీకు పాట నేర్పించడం కంటే రచ్చరవికి పిచ్చి తగ్గించడం చాలా ఈజీ. నే పాడుతాను, మీరు తాళం వేయండి. ఓకే. ఏంటి ఎక్కడికండి? తాళం వేయడానికి. ఆ తాళం ఎందుకు? నువ్వు పాడే పాటకి ఈ తాళం వేయటమే మంచిది. పక్కింటి వాళ్ళు చూసారంటే వాళ్ళు పిచ్చెక్కిపోద్ది. ఈ ఎక్స్ట్రా చాలు, రండి కూర్చోండి. శంకరా నాద శరీపాహారా వేద విహారా. ఇంకా ఆపు. చూడుగేదో దున్నపోతు కోసం రంకెలేసినట్టుంది. అదేంటండి, నా వాయిస్ సుశీల గారి వాయిస్ ఒకేలా ఉంటదిగా. ఈ సుశీల గారు పాట పాడితే 60 ఏళ్ల ముసలోడు హాయిగా నిద్రపోతాడు. నువ్వు పాడితే పైకి పోతాడు. మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నాది బాగుందన్నారు. ఏంటది? అదే నా పాట బాగుందన్నారు. నేను బాగుంది అన్న మ్యాటర్ నీకు తెలుసు కానీ నా చెవులో దూదుంది అన్న మ్యాటర్ నీకు తెలుసా? అయినా పెళ్ళైన కొత్తలో నేను ఏం చేసినా బాగుందనేవారు. పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా దంచే రోకల్లాగా బాగానే ఉండేదానివి. ఇప్పుడు రోల్లాగా తయారయ్యావుగా. ఏమండి, నేను హీరోయిన్ అవుతానండి. నువ్వు హీరోయిన్ మామూలుగా పోస్టర్ మీద మనుషులతో పేడ కొట్టిస్తారు. నువ్వు హీరోయిన్ అయితే గేదెలే వచ్చి పేడేస్తాయి. దీనికి నువ్వు పాడిన పాటకు వాళ్ళ మైండ్ గ్రైండర్ తిరిగినట్టు తిరుగుతుంది. మంచి డాన్స్ చేసి ఉత్సాహపరుద్దాం. వేసుకో. నా కసి కళ్ళకు ఇంకా కథలకు పునాదులు కదిలి సమాధుల్లోకి వెళ్తాం. పిల్లంతో రొమాంటిక్ గా ఒక స్టెప్ వేద్దామంటే నా వల్ల కాలేదు. ఇదేదో తిప్పుతో వేస్తారు సాల్సానే. ఏంటది? దీని ఏడ తిప్పేది నేను? ఏంటి, నా చేతులు పట్టుకొని తిప్పండి. నీ చేతులు పట్టుకొని తిప్పటం, మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఒకటం రెండు ఒకటే. మరి రేష్మిలాగా స్లిమ్ గా అవ్వాలంటే? నీ తలకాయ తీసి రష్మికి పెట్టడం ఆప్షన్ లేదు. పూర్వం మగాళ్ళు లావుగా ఉండి ఆడవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా? మనం తినగా మిగిలింది వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అట్టగా ఇల్లు తినగా మిగిలింది మనం తింటున్నాం. అందుకే ఇది లావుగా చచ్చింది, నేను సన్నగా చచ్చా. ఏమండి, తినడం అంటే గుర్తొచ్చిందండి. ఈ టైంకి నేను 24 రోటీలు తినేయాలండి. డాక్టర్ నిన్ను రోజు తినమంది ఒక్క రోటీయే కదే. అంతకు ముందు డాక్టర్లు 23 మంది అదే తినమన్నారుగా. వాడెవడో 28వ నంబర్ బస్సు ఎక్కమంటే 28 బస్సులు లెక్కేసుకుంటూ కూర్చున్నాడంట. అట్టుంది. ఎవడు చెప్పినా నేను తినమంది ఒక్క రోటీయే. ఓ లోపల నువ్వు ఏమండి, కాఫీ తాగుతారా? ఎందుకు ఒక బకెట్ లో పోసి బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తా. కాఫీ తాక ఏం చేస్తారు? ఈ రోజు టిఫిన్ చేయలేదు, మీరు బయటకు వెళ్ళి చేయండి. చూడండి చూడండి, బయటికి వెళ్ళి తినాలంట. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం ఎలా ఉంటారో తెలుసా? ఏమండి నా కోసం తినండి, నా బుజ్జి గదు అంటారు. సెకండ్ ఇయర్ నేను బజార్కి వెళ్తున్నా వడ్డించుకొని తినండి. థర్డ్ ఇయర్ హోటల్లో పార్సిల్ చేశారని నేనేం చేయట్లా. ఫోర్త్ ఇయర్ ఏమే తినడానికి ఏం చేసావు, నన్ను తినండి. ఒక కుక్కని చేసుకుంటే మన కాపలాగా ఉండేది, ఈలని చేసుకుని మనం కుక్కలా కాపలాగా వేయాల్సి వస్తుంది. ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, దెయ్యాలు తిరుగుతున్నాయి. నువ్వు పట్టుకుంటావా, నన్ను పిలిపిస్తావా? చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకుని ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఏంటన్నారు? చెట్టంత మనిషా? చెట్టంత మనిషి అంటే అయినా మీరేంటి విత్తనం అంత ఉన్నారు? అసలు మీరు ఎందుకు వచ్చారా? మీరు ఏమండి, మేము ఆర్కెస్ట్రా ఉండి పాటలు పాడతాం. ఆర్కెస్ట్రా వాళ్ళు పాటలు పాడక పాఠాలు చెప్పి పరీక్షలు రాస్తారా? నాకు తెలియదు ఆర్కెస్ట్రా వాళ్ళు పాఠాలు పాడతారు. అది కాదండి, పొరుగురులో ప్రోగ్రాం చీకటి పడిపోయింది. ఇవాళ మీ ఇంట్లో స్టే చేసి ఒక గది ఇస్తారా? ఎందుకు, ఇల్లే రాసిస్తా తీసుకో. ఇది లాడ్జ్ అనుకున్నావా, సంసారాలు కొంప అనుకున్నావరా? లాడ్జ్ అనుకున్నావా, సంసారం చంపుతా. ఎందుకంటే అంత సిరాకు తెచ్చుకుంటారు? ఇల్లు ఎవరు, నీ మనవరాలా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు అసలనే? ఇది నా పెళ్ళం, ఇది నా పాప. నిన్ను చూస్తేనేమో ఇందిరాగాంధీ పెళ్లి ఫంక్షన్ కూర్చున్నట్టున్నావు.
అదేమో ఇంద్రా సినిమా 150 డేస్ ఫంక్షన్ అప్పుడు పుట్టినట్టుంది. మీ ఇద్దరికి ఎలా కుదిరిందిరా? ఎప్పుడు పుట్టామని కాదన్నయ్య, పాప పుట్టిందా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. అబ్బో ఆ. ఎవడో వాడిన కరెంటుకు బిల్లు నీది అంటున్నావు చూసావా? ఎంత జాలిగుండిరా నీది. ఏమండి? అబ్బా ఏంట్రా అది? అదేనండి, మా ఊర్లో శాసమ్మ గారు ఎవరు భోజనానికి వచ్చినా ఆవకాయ బద్ద వేసేది. ఆవిడ గుర్తుకొచ్చాను. ఏమండి ఆ బాత్రూమ్ కు డోర్ పెట్టించొచ్చుగా? ఎవడో తుంగి చూస్తున్నాడండి. తుంగి చూడబోయాడా చూశాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాడే చచ్చేవాళ్ళే. హౌస్ వైఫా? కాదు, నా వైఫ్. నీ లుక్ ఏంటి ఇటుపడింది? తొక్క తీస్తారా రే? ఏమండి ఎవరండి వీళ్ళు? వాళ్ళెవరు ఆర్కెస్ట్రాలో పాటలు పాడతారంటలే. పాటలు పాడతారా? ఏమే నీకు పాటలు అంటే ఇష్టం, పాడే వాళ్ళందరినీ వాటేసుకుంటూ వెళ్తే రేపు ఉదయం దేవి శ్రీప్రసాద్ తమను అందరూ వస్తారు ఇంటికి. ఈడేంటి పత్తి చేలు దిష్టి బొమ్మలా తయారే? ఏంటి అది వాటేసుకున్నా కూడా నీకు రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయా? ఏమండి దీని అందం కంటే ఆ మందం బెటర్ కదండి. నా కోసం ఒక్క పాట పాడరా? ఏంటి నీ కోసమా? నా ప్రాణాలే ఇచ్చేస్తాను నీకు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో. ఎందుకు ఒక మూర మల్లెపూలు ఇస్తే లోపలికి వెళ్ళి పడుకుంటారా? ఒక్క క్షణం నువ్వు ఇక్కడ కుంటే ఉంటే నీకు ఉందరా? ఏమండి ఈ రాత్రికి? ఏంట్రా ఈ రాత్రి? ఏమండి వాళ్ళని కానీ మన ఇంట్లో పెట్టకపోతే నేను ఊరిపోసుకొని చచ్చిపోతా. వద్దు తల్లి, నీకు దండం పెడతా. సరే మీరు రండి, లోపలికి రండి. నేనంటే ఎంత ప్రేమ అండి. నీ మీద ప్రేమతో కాదు, ఊరేసుకోవడానికి తాడు తీసి ఆ దూలానికి వేస్తావు, ఇల్లే కూలిపోద్ది. అది నా భయం. సరేగానండి, ఇంట్లో టీవీ లేదేంటి? ఎంటర్టైన్మెంట్ అది ఉండదా? టీవీ నేను పెట్టనురా. ఎందుకంటే తలనొప్పి తెప్పించేది అదే, మళ్ళీ ఏ మాత్రలు వేసుకోవాలని వాణిజ్య ప్రకటనలు ఇచ్చేది అది. మనకు అవసరం ఆ టీవీలు. పడుకుంటారా? పడుకోండి పో. ఏమండి ఆ చందమామని చూసారా? సగం తిన్న అప్పడం లాగా ఎంత అందంగా ఉందో. నువ్వు చందమామలో కూడా అప్పడాలు వడియాలు ఎత్తుకుంటున్నావా? నా కోసం ఆ చందమామని తీసుకొస్తారా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా? పడుకో. ఏమండి మీరు అటు తిరిగి పడుకుంటే నాకు భయంగా ఉందండి. అటు తిరిగితే నాకు భయం వేస్తుంది. నేను ఎవరు చెప్పాలి? మీరు అటు తిరిగి నేను ఇటు తిరిగితే పిల్లలు ఎవరికి పుడతారండి? నేను ఇటు తిరిగినా పుట్టరే. నీకు దండం పెడతాను అడక్కే. నీకు చిన్న కథ చెప్పమంటావా? నేను దీని గురించి అడిగితే మీరు కథ కథ అంటారేంటి? చిన్నప్పుడు మా తాతను ఏం అడిగినా ఎగ్గొట్టడానికి కథలు చెప్పేవాడు. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. When I am in mood, you don't go dude. అబ్బా, దీనికి మూడు వచ్చినప్పుడు మూడు ఎముకలు ఎరుగుతున్నారా బాబాయ్? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. కాలరాత్రికి చందమామకి ముళ్ళు. ఇది ఇల్లు అనుకున్నారా? ఏమనుకున్నారు? ఏంటి ఈ టైంలో ఇది? అదేనండి రేపు ప్రోగ్రాం కదా, రిహార్సల్ చేసుకుంటున్నాం. మీ రిహార్సల్స్ మాకు సింక్ అవుతున్నాయి ఇక్కడ. పెద్ద బద్దకి పావు చంపుతా. మీరు రండి. నువ్వు ఆగవే, నీకు దండం పెడతా. ఆగితే సాగదు ఆగదు. ఆపు, చంపుతా నిన్ను. ఏమండి మీరు ఈ రోజు నా దగ్గరికి రాకపోతే నేను చచ్చిపోతా. దగ్గరకు వస్తే నేను చచ్చిపోతా. చస్తే గొడవ లేదు, చస్తే గోళ లేదు. పుట్టే పతిమూడు చత్తాడు, దీన్ని పుట్టే నాకు అర్థమైంది. ఇండైరెక్ట్ గా నా గురించే కదా నువ్వు పాడుతుంది. అవును. నీ కోసమైనా ఏది నీ కోసం. ఈ రోజు దీనికి ఉదయం సూర్యుడు వచ్చే వరకు చుక్కలు చూపిస్తా. ఆకాశాన సూర్యుడుండడు, సంధ్యవేళకి చందమామకి రూపముండదు తెల్లవారితే. ఏమండి అందరూ చూస్తున్నారు, లైట్లు ఆపేసేయండి. మంద యూట్యూబ్ లో పెట్టిన ఎవరో చూడలే. పడుకో. చిచ్చి నీళ్ళతో నేను కాపురం చేయలేను. ఏమి? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సుప్రియా మళ్ళీ అంటే ఉన్న పెళ్ళం కూడా పోయింది. అయిపోయాను ఇక ఇంటికి ఎలా పోను, ఒంటరినైపోయాను. ఈ వల్ల కదా ఒంటరి ఒంటరి ఒంటరి. నీ వల్ల కదా ఇదంతా తయారైంది. నా బతుకు. కోడి కూర చిల్లుగారి ఒక్కసారి కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి
ఇద్దరు పిల్లల ముద్దులు ముగుడు. మా ఆత్మను కనిపెట్టారు, పరమాత్మను కనిపెట్టారు. ఇలా నవ్వులు చూసి ఏ ఆత్మలో బాబు మళ్ళీనే కనిపెట్టాలి. మన కాలనీలో కుర్రోళ్ళందరూ నన్ను ఇలియానే అంటే చీటీలు రాసి పైన వెళ్తారు తెలుసా? ఒక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ గా చూసుకో, అది ఇలియానా అయి ఉంటది, ఏలియన్ అయి ఉంటది. ప్రపంచ దేశాలు మొత్తం టెర్రరిజాన్ని ఖండించాయి గానీ పెళ్ళామనే మహమ్మారిని మాత్రం ఖండించలేకపోతున్నాయండి. కష్టం కష్టం. ఏంటి ఇలా రండి, ఇలా రండి, ఏంటి ఇలా రండి, ఇలా రండి. ఎటు రావాలో ఆలోచిస్తున్నారు కదా. ఇటు పక్క నుంచి రమ్యకృష్ణ, ఇటు పక్క నుంచి రంభా లాగితే ఎటు రావాలని ఆలోచించవచ్చు. లాగే వాళ్ళిద్దరూ లాడ్జిల్లో రూమ్ సర్వీస్ చేసుకునే వాళ్ళలాగా ఉన్నారు. అదేంటి అక్కడ పులిచెర్ర అక్కడ ఆరేసావు? అంటే మనం ఎంత పెద్ద పులైనా పెళ్ళైన తర్వాత ఉతికి ఆరేస్తారు అని సింబాలిక్ గా చెప్పడానికి. మీ పెద్దవాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు? అది 15 సంవత్సరాల క్రితం దీని ఇంటికి వెళ్ళడం, దీన్ని మేకప్ లో చూడడం, ఇది నాకు నచ్చడం, అంతా ఒక అల్లా జరిపోయిందా? ఫస్ట్ నైట్ లో దీన్ని మేకప్ లేకుండా చూడటం, నాకు హార్ట్ అటాక్ రావటం, అన్ని ఏదో కమాండ్ గోలాగా వచ్చిపోయినాయి అంతే. మీరన్నీ మాట్లాడండి, మీ మనసులోనే మేము ఉంటామండి. ఉంటే ఉన్నారు అక్కడ ఇంకా చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో గొడవ పడకండి. ఏంటండి ఎంట్రుక? నాదైతే కాదు అక్క, నాది కాదు. మీకు బియ్యంలో రాళ్ళు కనిపించవు గానీ మగాడి ఒంటి మీద ఆడదాని వెంట్రుక మాత్రం ఎంత దూరంలో ఉన్నా కనపడి. ఇంత డౌట్ వచ్చాక నేను బతకడం వేస్తే నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతానే. ఏమంటే మీరే లేనప్పుడు మేమది బతుకుతావా? నేను కూడా చచ్చిపోతాను. నేను చచ్చి స్వర్గానికి వెళ్తాను. నేను చచ్చి మాత్రం చిలకలూరుపేట వెళ్తానా? నేను స్వర్గానికి వెళ్తా. ఆయన ఇప్పుడు మీకు ఏమైందండి? మీ ఇద్దరు మేము బాగానే చూసుకుంటున్నాం కదా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ టైపు, చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయదు. ఇది ప్రైవేట్ హాస్పిటల్ టైపు, చచ్చాక వైద్యం చేసి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని డబ్బులు చేసుకుంటారు. ప్రతి పని సగం సగం చేసి మీకు బ్యాలెన్స్ చేస్తున్నాం కదండి. మార్నింగ్ కాఫీ చల్లారిన తర్వాత తెచ్చి ఇది ఇస్తుంది, అది బ్యాలెన్స్ చేయడానికి ఈవినింగ్ ఫ్రూట్ జ్యూస్ వేడి చేసుకుని తెస్తుంది ఇది. సర్లే నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికండి? ఎందుకండి? వాస్కోడి గామాకి పెళ్ళాం లేదు కాబట్టి సరిపోయి ఆ సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు కానీ ఇలాంటి పెళ్ళాలుంటే ఎక్కడికండి? ఎందుకండి? ఏం మీరే కనిపెట్టాలి, ఇంకొకరు కనిపెడతారు కదా అనేవాళ్ళు. ఆయన బుర్ర తినేసేవాళ్ళు. ఇంకేడికి పోనప్పుడు ఎందుకు ఇంట్లో కూర్చుని పేపర్ ఎందుకులే. భార్యని లొంగ తీసుకోవటం ఎలాగో కనిపెట్టిన శాస్త్రజ్ఞులు. ఆహా, అదేదో కనిపెట్టారు కదా, మళ్ళీ కాళ్ళకి నమస్కారాలు ఎందుకండి? వారు కనిపెట్టింది అదే. ఉత్తమ జోక్ అవార్డు పొందిన బెస్ట్ జోక్ ఇదే. మరి జోక్ అని చెప్పి నవ్వరేంటండి? ఆ జోక్ రాసినోడు మన క్యాస్ట్ కాదే, ఎందుకు నవ్వాలి నేను? సూపర్, అది కరెక్ట్. ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? ఒరే రండ్రా. ఏనా మంచి అమ్మాయితో కలగంటే పొద్దున లేపేహ. వర్మ గారు మియా మాల్కోలాగా దొరబాబు మేల్కో అని ఒక సినిమా తీయండి, మీకు దండం పెడతా. వీడితో చచ్చిపోతున్నాం మేము. సర్లేండి, ఆడి మీద బాగానే చదువుతున్నాను కదేంటి. వాడి చదువుకి నీ చదువుకి తేటా సుబ్బారావుకి దువ్వూరి సుబ్బారావు గారికి ఉన్నంత తేడా ఉంది. పిల్లలు పెళ్లిడికి వచ్చిన విషయం అయితే నాకు బాగా అర్థమైంది. వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఒక సంవత్సరం లేట్ అయినా సరే అబ్బాయికి మంచిగా మంచి పెళ్లి చేద్దాం. నీలాగా మా అమ్మ కూడా ఆలోచించుంటే నా బతుకు బాగుండేది. పెళ్లి చూపులు చూసుకోవడానికి ఆల్రెడీ పెళ్లి వారిని పిలిచాను, వాళ్ళు వస్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు. పెళ్ళోళ్ళు ఇల్లు ఇది ఎలా ఉంది? నమస్కారం అండి. నమస్కారం. నానా ఇది నాకు బాగా నచ్చింది. అది అత్తయ్య, అత్తకి కూతురికి తేడా తెలీదా నీకు? వాడికి అన్ని తేడాలు తెలిసి వెళ్తుంటాడు. అది కూడా అత్తనయ్యా. ఇద్దరు ఆయనకు కూడా? అవునండి, నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు కూతుర్లుని. ఏదో ఒకసారి అడు తిరగండి, మళ్ళీ ఇటు తిరగండి. ఒక్కసారి అడు తిరిగితే మళ్ళీ ఇంకోటి ఇటు తిప్పాలి. నీకు ఎందుకు ఇద్దరు పిల్లలు? వారంలో 3 రోజులు దీని దగ్గర ఉంటాను, 3 రోజులు దీని దగ్గర ఉంటాను. మరి ఆదివారం సెలవు కదా. 6 రోజులు కూడా సెలవేగా, నువ్వు వీకేదే ఉంది. దేవుడా, మా ఆయన గురించి నీకేం తెలుసు? నీ తల్లో పువ్వు చూస్తుంటేనే తెలుస్తుంది మీ ఆయన గురించి. ఏంటి యూత్ ఇక్కడ? అవునులే, ఎవరు పడితే వాళ్ళు యూత్ ఐకాన్ అయినప్పుడు నువ్వు యూత్ అవడంలో తప్పే ఉందిలే. ఏంటి అందరూ ఒక చోట చేరారా? స్టార్ట్ చేశారా? అట్లానే ఉండండి, చెప్తే ఒక్క మాట అట్లానే ఉండండి. రండి బాబు రండి, నెల్లూరు కరవాడి చేపలు రండి, కిలో 50 రూపాయలు. రండి బాబు రండి, ఈగలు వాలేలో పెట్టి ఈగల్లో వచ్చి తోలుకెళ్ళండి. రండి. ఇంతకీ కుర్రోడు డీటెయిల్ చెప్పలేదు. ఆల్రెడీ ఇచ్చాం కదండి మీకు. ఏమి ఇచ్చారండి? కొసర కొండంతానే అసలు దాస్తారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? మన హీరోయిన్లు యాంకర్లు ఉన్నారు కదా, పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేరుకుంటారు, పుట్టిన డేటు మాత్రం దాస్తుంటారు.
నాకు ఇది బాగా నచ్చింది. నాకు కూడా ఇదే బాగా నచ్చింది. నాకు బాగా నాకు కావాలి. నీలాంటి వాళ్ళే రిక్షాలో విండో సీట్ కోసం కొట్టుకున్నారంట. అమ్మా మీ కుటుంబం డీటెయిల్స్ ఏమన్నా చెప్పు. మా కుటుంబం డీటెయిల్స్ గురించి అడుగుతున్నారా? మేము సమాజం కోసం మా 2 కళ్ళు ఇచ్చామండి. చూడవా ఎంత మంచి పిల్లలు. మంచిగా బొక్క చచ్చిన తర్వాత కూడా టీవీ సీరియల్స్ చూడాలని వాళ్ళ కళ్ళు మాత్రమే దానం చేశారు. మావయ్య గారు అమ్మాయిలు బాగానే చూసుకున్నారు కదా. నువ్వు అమ్మాయిల జాగ్రత్త గురించి మాట్లాడడం సల్మాన్ ఖాన్ అటవీ సంరక్షణ గురించి మాట్లాడినట్టే ఉంటదిరా. సర్లేండి కుర్రోడికి పిల్లలకి ఇద్దరికి నచ్చినట్టు ఉంది. మరి ఇంకా పెళ్లిళ్ళు చేసేద్దాం. పిల్లలిద్దరిని హనీమూన్కి పంపించేసామనుకో వీళ్ళలో కూడా అయిపోతాయి. మీరిద్దరు వాళ్ళిద్దరిని తీసుకొని హనీమూన్కి వెళ్ళిపోండి. కొన్ని రోజుల తర్వాత ఏదో హనీమూన్కి వెళ్ళిన పిల్లలు ఇంకా రాలేదు. ఇల్లెవర్రా? నువ్వే కదా పేరు నిలబెట్టమన్నా. ఒరే పేరు నిలమంటే పిల్లలు కానీ వంశోధారికి నిలబడాలని కానీ ఇంకో 2 పిల్లల్ని తీసుకురారా ఎవరోనే. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అండి? ఇప్పుడు నాకు అర్థమైందిరా. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు పుట్టి ఇలాంటి పప్పు పనులు చేసినప్పుడే మనకు బాధ అనిపిస్తుంది. ఓవే చాలా మందిని చూసా ఇల్లు శని. నువ్వు కాబట్టి ఇంకెవరు దొరకరా మాకు? హలో వచ్చారా? ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా? ఏం లేదురా లవర్తో మాట్లాడడానికి వచ్చా. అది నాతో మాట్లాడుకున్నా కుక్కను తీసుకుని వాకి వెళ్ళింది. ఏం కుక్క నీ దగ్గర నా దగ్గర లేదా నీకు ఫోన్ చేశా. ఆడేడి మనోడు ఇంకోడు వస్తున్నాడు. ఏంట్రా ఇంత లేట్ ఏంట్రా? ఒక ఆవిడకి రక్తదానం చేయడానికి వెళ్ళాను రా. ఎప్పుడైనా నువ్వేదన్నా అంటే నేను కౌంటర్ వేస్తే జోకేది. ఫస్ట్ నీ అంతటి నువ్వే జోకేసావురా. మొత్తానికి మేము ముగ్గురం దొంగలం అండి. దొంగలంటే ఏం తెలుస్తుంది? అసలు మనం ఎలా దొంగలయ్యేమో చెప్పు. వీడు చిన్నప్పుడు స్కూల్లో మన రమణారెడ్డి దగ్గర రేలంగ దగ్గర బలపాలు కొట్టేసేవాడండి. ఆనాటి బలపమే ఈనాటి గుణపం. ఇక మరి వీడి సంగతి చెప్పాలంటే మనం మన కళ్ళతో లోకాన్ని చూస్తాం. వీడు చిన్న చిన్న కన్నాల్లో నుంచి పెద్ద పెద్ద విషయాలు చూసేవాడు. అలా లోకం వీడిని దొంగగా గుర్తించిందండి. ఇక నా విషయానికి వస్తే చిన్నప్పుడు ఆకలేసి పెద్దగా అరిచేవాడిని. ఎవడో పడుచుకునేవాడు. అది పెద్దయ్యాక ఒక పరుసు కొట్టించానండి. అంతే జనాలు వెనక అది అని పరిగెత్తేవాళ్ళు. అలా మేము ముగ్గురం దొంగలం అయిపోయాం అనమాట. సరే గానోరే ఈ కానించి ఏది దొరికినా సరే ముగ్గురం సమానంగా పంచుకోవాలరా. అవునరా? బైకులు కొట్టేసాం అనుకో, బైకులు నాకు, హెల్మెట్లు మీకు. ఫర్నిచర్ కొట్టేసాం అనుకో, సోఫా మాకు, కుర్చీలు మీకు. మరి కలర్ టీవీ కొట్టేస్తే రిమోట్ వాడికి, బ్యాటరీలు నీకు, టీవీ నాకు. ఏంట్రా ఈ పంచడం? కొంతమంది టీం లీడర్లు టీం మెంబర్స్ కి ఇలాగే పంచుతున్నారా. తెలివైనంటే మామూలు తెలివైన దొంగలం కాదండి మేము. గుడి దగ్గర చెప్పులు ఎవడైనా కొట్టేస్తాడు, కాళ్ళకున్న చెప్పులు కూడా కొట్టేస్తాం. అంత తెలివైన దొంగలం. కొట్టి చూపించమంటారా? పాప కత్తిలా ఉందరా. అరే అరే చూసారా? కొట్టేయటం చాలా ఈజీ. ఏం తెలివితేటలరా. మన బ్యాంక్ లో దొంగతనం చేసి దొరికిపోయాం. మరి ఎందుకు దొరికిపోయాము? బ్యాంక్ వెళ్తే ఎవడైనా క్యాష్ బాక్స్ తీసుకొని వస్తాడు. ఇటు సైరన్ బాక్స్ తీసుకొని వచ్చాడు. అది మోగింది, మాకు మోగింది. ఆ తర్వాత ఈరోజు పేపర్లో న్యూస్ ఏమన్నా చదువురా, దొంగతనాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. కబడ్డీ కనిపెట్టింది మన వాళ్ళేనా? ఖచ్చితంగా మన వాళ్ళే. కబడ్డీ అంటే ఏంటండి? ఎవడైనా ఒకటి సాధించడానికి వెళ్ళినప్పుడు 10 మంది కాళ్ళు పట్టుకొని లాగటం. మన దగ్గరే కదా ఒకటి పైకి వెళ్తుంటే 10 మంది కిందకి లాగేది. ఇంకేంటి? తిరుపతి ఫ్యామిలీతో కలిపి ఊరు వెళ్తున్నా మన ఎంఆర్ఓ గారు మళ్ళీ తిరుపతి వెళ్తున్నారా? ఆ ఇంట్లో అందరూ బ్యాచిలర్స్ ఉన్నారు. ఇటువైపు వెళ్దాం, లేడీస్ ఉంటారు. ఒరే మనం దాక్కోవడానికి వెళ్తున్నావా గోక్కోవడానికి వెళ్తున్నాం? రండి. ఈ మూట ఏంట్రా ఎంత బరువుగా ఉంది? ఒరే మొత్తం దోసేమన్నావు కదా అని ఎందుకైనా మంచిదని రుబ్బురోలు కూడా పెట్టాను. ఇది నువ్వే పట్టుకో. పట్టుకో పట్టుకో పట్టుకుంటున్నాను. పోలీసులు వినపడుతుందిరా. మనం దొరికిపోకుండా ఇక్కడ గుర్తుగా ఏదైనా కర్ర చూడు. ఇది రాయేద్దాం. ఎక్కడకరా పారిపోతారు? పదండ్రా స్టేషన్ కి. అక్కడ రే ముసలి సైన్ చేయరా. అరే సైన్ చేయరా. ఆడు ఖైదీలో చిరంజీవి, నువ్వు రంగనాథ్. మేము చూడాలి ఈ సినిమా. వాడు సైన్ చేయట్లా. వాడికి సైన్ రాదు. ఏలుముద్రగాడు. కూర్చో. ఒక్క చెప్పొచ్చు కదా. ప్రతిసారి అదే ఫ్యామిలీ ఉన్న ఇంట్లో దొంగతనం చేస్తారంటారా మీరు? అంటే వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ లాగే మేము ఫ్యామిలీ దొంగలం అండి.
ఇప్పటికిప్పుడు మీరు నిజం చెప్పలేదంటే ఇదే రూమ్ లో అందరికి చెమటలు పట్టేస్తా. అంటున్నాడు పైన ఫ్యాన్ ఆపేస్తానంటున్నాడు రా. ఇక్కడి నుంచి తవ్వుకుంటూ 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 ఒక 6 అడుగులు తవ్వగానే నువ్వు పోతావు. ఆ తర్వాత నిన్నే పూడ్చి పెట్టాలి అందులో. కరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీరు ఎంతమంది దొంగతనం చేశారు? మీ టీంలో ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఇన్ని టీములను వెళ్ళడానికి అది ఏమన్నా కబడ్డీ అండి, ఏదో చిన్న దొంగతనం. మీకు కంపల్సరీ యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చేస్తా నేను. యావజ్జీవం అంటే ఎన్నేళ్ళరా? మాకైతే 14 ఏళ్ళు రా, నీకైతే 6 నెలలే. అప్పటికి పోతావుగా. హలో ఓకే ఓకే మిమ్మల్ని రిలీజ్ చేసేస్తున్నాను కొండ్రా. అది నాగబాబు గారి దగ్గర నుంచే కదా ఫోన్. నాకు తెలుసురా మహానుభావుడు ఉంటాడని. గుంతలక్కడి గుల్ల గుల్ల గుల్ల, గుంతలక్కడి గుల్ల గుల్ల గుల్ల. మనం డబ్బులు దాచిపెట్టాం కదా, అక్కడికి వెళ్ళి తీసుకొని చూద్దాం. ఇక్కడ ఏదో వెలిసింది. మనం ఆనవాళ్ళ కోసం పెట్టిన రాయిని దేవుడి కింద పూజిస్తున్నారు వాళ్ళు. ముందు అది పెట్టింది ఎవడు? అక్కడ ఈడే పెట్టింది. దానికి అది కట్టింది ఎవడు? అది ఆడే కట్టిడు ఆడే. ఒరే అక్కడ పెడుతున్నా సరే వద్దని చెప్పలేదు ఎవరు? ఈడే షెడ్యూల్ అయిపోగానే చెక్కులు ఎవరికి కావాలి? బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేయడం ఎలారా? అదే అర్థం అవుతలేదురా. ఒక్క నిమిషం రా. దొర బాబాకి దొర బాబాకి దొర బాబాకి దొర బాబాకి. ఎంతకి ఇతను ఎవరు? అంటే అక్కడ డేరా బాబా గారు విశ్రాంతి తీసుకుంటూ ఆయన శిష్యుడు దొరబాబా గారిని పంపించారండి. దొరబాబా దొరబాబా ఇక్కడున్నారా? స్వామి నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నా కడుపున ఏ కాయ కాయలే స్వామి. మీరు మరీ అంత దగ్గరకు రాకండి, మీకు విశేషం మీ ఆయనకు విషాదం ఒకేసారి మిగిలిస్తాడు. స్వామి నేను లావు తగ్గాలంటే ఏం తినాలి? లావు తగ్గాలంటే ఏం తినాలా? ఏంట్రా క్వశ్చన్? నీలాంటోడే డాక్టర్ ఓన్లీ సీ ఫుడ్ తినమంటే కోడికి ఈత నేర్పించి మరీ తిన్నాడంట. ఈ మధ్యన మా ఆయన ఫోన్ అడుగుతుంటే నా చేతికి ఇవ్వనంటున్నాడు, ఏమై ఉంటుంది? ఈ మధ్య మగుడు పిల్లలకు ఒక రూల్ పెట్టారమ్మా. ఏంటండి? ఒకరినొకరు ముట్టుకోవచ్చు కానీ ఒకరి ఫోన్ ఒకరు పట్టుకోకూడదు. బాబా విశ్రాంతి తీసుకునే టైం అయింది, మీరు వెంటనే వెళ్ళిపోతే మా పని. బాబా నిధులు పెట్టి మేము ఎక్కడికి వెళ్ళాం స్వామి? భక్తులారా ఈవెన్ ఒకదాని నుంచి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. బాబా ఈవెన్ కూడా తీసిపోండి. గుంతలకిడి గుల గుల గుల, గుంతలకిడి గుల గుల గుల. ఎక్కడ బాధ పెట్టారో మీ చేత తీపిద్దామనేరా మిమ్మల్ని ఆ రోజు పంపించింది. వెళ్దామా? ఏమండి చూసారుగా పేరు బంప్ చిక్ బంప్ పార్క్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది మీకు ఏంటనేది. పార్కు కు వాచ్మెన్ గా చేయటంలో ఉన్నంత సౌకర్యం దేనికి లేదండి. ఇంతకు ముందు నాకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది, అది పీకేసా. ఎందుకంటే పార్కుకి మించిన యూట్యూబ్ ఎక్కడ ఉంటాయి చెప్పండి? పార్క్ లో దొరికిన సైట్లు ఇంకెక్కడైనా దొరుకుతాయా చెప్పండి? www.podal.com అని కొట్టండి, ఎన్ని వస్తాయో మనకు కావాల్సినవి. సినిమా థియేటర్ కి పార్కు కి ఒక్కటే తేడా అండి. సినిమా థియేటర్ లో టికెట్ కొని సినిమా చూస్తారు, ఇక్కడ టికెట్ కొని మనకి సినిమా చూపిస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి పేరెంట్స్ రెండే 2 రౌట్లు ఉంటాయండి వాళ్ళకి. ఒకటి వాళ్ళ అబ్బాయి ఏం డౌన్లోడ్ చేస్తున్నాడని, 2 వాళ్ళ అమ్మాయి ఏం అప్లోడ్ చేస్తుందని. ఈ రోజు ఏంటి పార్క్ ఇంకా ఎవరు రాలేదు? డార్లింగ్ మనం ఈ వయసులోనే బాగా ఎంజాయ్ చేయాలి. ఏమండి ఇది పార్కా? అబ్బే లేదు, న్యూయార్క్. అవి బిల్డింగ్లు, ఇది స్విమ్మింగ్ పూల్. మీరు ఈత కొడతా నేను టవల్ తీసుకొని వస్తా. తీసుకొని వస్తా. కళ్ళలో మేకేమన్నా పెట్టారంటారు, కనపడట్లే? డార్లింగ్ ఎవడు? డార్లింగ్ అరే ఈ రింగ్ నువ్వే పెట్టావా? అందుకేనా డార్లింగ్? పాత బండ్లకు బేరింగ్లు వేసుకునే వాళ్ళ ఉన్నాడు డార్లింగ్. ఏంటే ఏంటంటే అలా అంటారు? ఎంత కష్టపడి పడేసాను మీకేం తెలుసు? ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీరా, దాన్ని పక్కోడికి పడకుండా కాపాడుకోవడమే చాలా కష్టం.
సరేగానండి అందుకే టికెట్ కొనుక్కోవాలా? అయ్యో ఎందుకండి, ఇది మీ తాతగారు కట్టించిన పార్క్ కదా, టికెట్లు గట్రా ఏం వద్దు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి బమ్ చిక్ బమ్ అయ్యారే డమ్. ఏంట్రా ఇది, తెలియదు వీడికి? పాపం ఎర్రోడండి. ఎర్రోడు కాదు కర్రోడు ఆడు అని తీసుకెళ్ళి పచ్చు వస్తారు ఊపుకుంటూ పొదల దగ్గరికి. మోహన్ వాడికి సిగ్గేస్తుందంటే పద. ఏమండి ఏంటండి ఇది? మరి ఏంట్రా ఏంటిది? ఎందుకు వచ్చావు నువ్వు ఇటు? వెనకటికి నీళ్ళంటాడే స్వీట్ ప్యాకెట్ మీద షుగర్ ఫ్రీ అని రాసుంటే షుగర్ ఎక్కడ ఎత్తికాడంట. సుధీర్, లీలావతి, నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? మా నాన్న పెద్ద పారిశ్రామికవేత్త, నాకు కొన్ని కోట్ల ఆస్తుంది తెలుసా? ఇప్పుడు చెప్పు, నా పాత పరిచయం ఇప్పుడు అవసరం? అస్సలు అవసరం లేదు. అయినా నన్ను ప్రేమించేవాడికి ఒక అందం ఉండాలి, తెలివి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. అవన్నీ ఉంటే నిన్నెందుకు ప్రేమిస్తాడే? రసిక శిఖామణి శృంగార వీరా నువ్వా? స్వామి, నీ వల్ల ఒక పెద్ద బిల్డింగే కట్టింది తెలుసా నేను ఇక్కడ. అదేంటండి, మీ వల్ల అతని బిల్డింగ్ కట్టడం ఏంటి? అది ఇగో ఇల్లు కట్టుకోవడానికి స్థలం అడిగితే ఇచ్చాను. ఇన్ని కవర్లేస్తావు స్వామి, ఆయన గురించి మీకు తెలియదమ్మా. ఆయన మీద పెద్ద పెద్ద పద్యాలే ఉన్నాయి. ఉప్పు కప్పు రంబు, ఊర్లో వాళ్ళ పోలికలందరూ ఈయనకే ఉండు. చూడ చూడ రుచులు, ఈయన టేస్ట్ చేసిన రుచులు వేరయ్యా. పురుషులందు ఈయన మహాపురుషుడు, విశ్వదాభిరామ, ఈయన శృంగార వీరుడు మామ. ఆయన అలాంటి వారు కాదండి. మేము ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈ పార్క్ వచ్చాం. అవును, ఎంతకి ఈ పంకజం ఎవరు? హలో, నా పేరు లీలావతి. ఫ్రెష్. నువ్వు ఫ్రెషే, కానీ ఆయన సెంటర్ ఫ్రెష్. దేని చూసినా వదలడు, నాలుగు లపలపలు ఆడిపోద్దాయింది. సరే పదండి, ఆ పొదల వెనక్కి వెళ్ళిన తర్వాత ఒకటి చేస్తాడమ్మా, నువ్వేం భయపడకు. ఏంటండి? లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్వర్డ్ అంటాడు. అనేది ఈడా నువ్వా మాకు అర్థం కాదు. లోపలికి వెళ్ళు. ఏంటి ఇక్కడ 10 వరకు ఉండొచ్చా? ఎందుకు, పిల్లలు పుట్టే వరకు ఇక్కడే ఉండరా? 2 ఉయ్యాలు వేసుకోండి ఆ పొదలకి. గోపి రాధా, గోపి రాధా, నువ్వు లేక నేను ఉండలేను గోపి. నువ్వు లేకుండా నేను ఉండలేదు రాధా. ఇద్దరు ఇక్కడ ఉంటే నేను ఉండలేనురా. ఏం మాట్లాడుతున్నాయా నువ్వు? ఏం మాట్లాడేదంట్రా, బై మిస్టేక్ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ కాదు, అవతల పక్క. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ ఇద్దరు లవర్స్. నా చెవిలో ఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నాయారా? అది సరే గాని మా ఇద్దరిని ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? జురాసిక్ పార్క్ వెళ్ళాల్సిన వాళ్ళు పబ్లిక్ పార్క్ వచ్చినట్టుందిరా. రాధా, 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 రాధా. ఏందిరా అది, బర్రెల కాపర బర్రెన మేపడానికి వచ్చినట్టు ఏంటది? ఒక సైడ్ కూర్చోండి. ఇక్కడ సిగరెట్ కాల్చొచ్చా? కాల్చకూడదురా. మరి ఆడు కాలుతున్నాడు. వాడు నన్ను అడగలే. చిచ్చి, కాల్చుకో. ఏమండి, మీ ఇద్దరం ప్రేమికులు అండి. ఆ. చరిత్రలో నిలిచిపోవాలని గూగుల్లో మాకంటూ ఒక పేజీ ఉండాలండి. అవునా, అక్కడ కూర్చొని రొమాన్స్ తీసుకోండి. ఎవడో ఒకటి వీడియో తీస్తాడు. గూగుల్ ఒక పేజీ అంటే 40 పేజీలు ఉంటాయి మీకు. నేను ఇలా నీ ఒళ్ళో పడుకుంటే నీకేమనిపిస్తుంది? పాడుపట్ట బంగ్లా మీద పండు ముసలోడు పడుకున్నట్టుందిరా. గోపి, నువ్వు నా మీద ఉంటే అక్కడ ఉరుములు ఉరుస్తున్నాయి. పెళ్ళైన తర్వాత ఉరుముతాయి, మెరుపులు మెరుస్తున్నాయి. పెళ్ళైన తర్వాత మెరిస్తే శబ్దములు వస్తున్నాయి. పెళ్ళైన తర్వాత ఇంకా పెద్ద శబ్దాలు వస్తాయి. మన పెళ్ళయ్యాక నీకే కష్టం రానివను గోపి. ఇప్పుడు ఏ కష్టాలు ఉన్నాయని? అందుకే పెళ్ళైన తర్వాత అని చెప్పింది అది. ఒక ముద్దిస్తే నీకు ఒక 50 రూపాయలు ఇస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? అంతకు ముందు ఎంతమంది దగ్గర ఎన్ని 50 మిస్ అయిందని ఆలోచిస్తుంది అది. ఎందుకురా ప్రతి దాంట్లో ఇలా దూరిపోతావు? నీకు లవర్స్ లేరా? ఇద్దరు ఉండే వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ. ఒకటి చెప్పుతో కొట్టింది, రెండోది చెప్పులు లేవని చేత్తో కొట్టింది. బాగా జరిగింది నీకు. నీ ఒళ్ళో ఇలా ఉండి నేను ఇలా చిప్స్ పేకర్ తింటుంటే నీకేమనిపిస్తుంది? మొత్తం అంతా నువ్వే తినేస్తున్నావు అనిపిస్తుంది. అందుకే ఇంకోటి తీసుకురమ్మంటున్నా. వెళ్ళండి. తొందరగా దేశంలో లేకపోతే పార్కులో గడ్డి అంతా తినది. పో అమ్మా, నీ గాడి తప్ప ఎవరు దొరకలేదా? ఓర ఊపుకుంటూ వస్తా పార్క్ కి. జాగ్రత్తగా మనం చేసుకునేదేదో ఒక్కరిని చూసుకొని చేసుకోవాలి. ఇవాళ ఈ పార్క్ లో ఎంతమంది ఉంటే అంతమందిని మన లవర్స్ అందరినీ మనం పెళ్లి చేయాలి. ఇవాళ ఏంటండి ఈ జంట ఎవరో విచిత్రంగా ఉంది. ఫస్ట్ ఇలా పెళ్లి చేద్దాం. హలో, నాకు పెళ్లి చేయటం
ఏమండి దానికి నాకు ఏ సంబంధం లేదు. లేదండి ఈయన నాకు తీసుకొచ్చాడండి. సిమ్ మొత్తం వాడేసి ఫోన్ నాది కాదంటే అట్ట కుదురుద్రా. అయ్యో కాదు ఆమెకి నాకు ఏ సంబంధం లేదండి. కోన్ ఐస్ క్రీమ్ అంటుండండి. ఐస్ క్రీమ్ అంతా నాకేసి కోన్ ఒకటి వదిలేసాడు. టీసీఎం వేన్ లాగా ఉన్నావు నువ్వు కోనేంటే చంపుతా నిన్ను. దానికి నాకు ఏ సంబంధం లేదు. చేసుకో. మీరు చెయ్యొత్తకండి. అసలే ఒక పన్ను ఊడిపోయింది, చంపేది మాత్రం కొట్టకండి. ఎలా ఊడిపోయింది? అదే కోడి కూర తిని ఊడిపోయింది. ఏమో కోడి కూర తింటే ఎక్కడైనా పన్ను ఊడిపోతారా? తినింది పక్కింటి ఊడుకోండి ఊడదా? చేసుకోరా నువ్వు చేసుకో. కాదండి దానికి నాకు ఏ సంబంధం లేదండి. నీకు నాకు కూడా ఏ సంబంధం లేదు. చేసుకో. చేసుకో. అమ్మయ్య ఓ పని అయిపోయింది నడండి చూసుకోండి. డబ్బులేంట్రా? నీకు తెలీదా? రోజుకో అమ్మాయిని పార్క్ తీసుకొస్తాను, నీలాంటి ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నీకు ఏమైనా బుద్ధి ఉందిరా? నన్ను చూసి ఎవత ప్రేమ వెళ్తాదిరా. బాబు ఏంట్రా ఇది? పన్నాక కామన్ గా కాలేస్తారు కదరా. మీరు కామన్ గా కాలేసినట్లేదు, చాలా కామంతో కాలేసినట్టుంది కదా. మళ్ళీ తగలయ్యా. ఒరే కావాలంటే నేను మీకు ఒక అమ్మాయిని చూసి పెడతారా? అమ్మాయి వెనక పెడితే పర్సు బొక్క మనసు బొక్క అంటారా. అదే మన వెనకతలు మనం పడ్డాం అనుకో పెద్ద చెక్క అంటారా. లోకులు కాకులరా. అందుకని మీ ముగ్గురు టేకులు అవుతారా? ఒరే నువ్వు మాట్లాడువేంట్రా? నాకు టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ లో ఉన్నాను. ఆ మూడు ఒకటే కదరా? మూడు ఒకటే ఎలా అవుతాయిరా? పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే స్ట్రెస్, లవర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో టెన్షన్, ఆ రెండు ఏమీ కాకపోతే డిప్రెషన్, అంతే కదా. ఏమైంది ఇంతకి? అన్నా పైన 10 ఎకరాలు పోయిందని నన్ను ఎవరూ చూడటం లేదన్నా. 10 ఎకరాలు పోయింది అనుకోవటం ఎందుకురా? రాజధాని కోసం సీఎం గారికి రాసిచ్చానని చెప్పు. అరే ఈ సొల్లాపి ఒకసారి దేవుడు దండం పెట్టుకోండి. ప్రశాంతంగా కోరుకోండి ఎవరి కోరికలు వాళ్ళు. దేవుడా నాకు నిండు నూరేళ్ళు ఉన్నట్లు ఇవ్వు స్వామి. దేవుడా నాకు కూడా నిండు నూరేళ్ళు ఆయుసు స్వామి. నేను వాళ్ళంత స్వార్థపరుని కాదు స్వామి. నిండు నూరేళ్ళు నిన్ను కొలిచే భాగ్యం ప్రసాదించు స్వామి చాలా. ఒరే నీకింత చెత్త ఐడియాలు ఎలా వస్తాయిరా? ఊరకనే ఇస్తారు మరి టీం లీడర్లు. అబ్బా ఇంత తేలిగ్గా కోరుకోవడం కదరా. ఏదైనా కోరుకుంటే బలంగా కోరుకోవాలి. అబ్బో చాలా ఛాలెంజింగ్ గా కోరుకోవాలి. అయ్య బాబోయ్. దేవుడా నాకు దుఃఖాన్ని ఇవ్వు. దేవుడా నాకు బాధనివ్వు. ఒరే ఈ జన్మలో డైరెక్ట్ గా పెళ్ళాన్ని నువ్వు అని అడగొచ్చు కదరా. మళ్ళా నువ్వు దీన్ని నువ్వు అని అడుగుతున్నాడు. ఎంతసేపు పెళ్ళాల మీద పడి ఆడవండి. ఆ పేపర్ నీరు చదువు. కట్టప్ప కొండ మీద పెరిగిన భక్తుల రద్దీ. కట్టప్ప కొండ కాదు అది కోటప్ప కొండరా. ఒరే అన్నట్టు మర్చిపోయాను, ఈ రోజు నీకు ఎగ్జామ్స్ కదరా. ఒరే దేవుడు చావు ఒకసారి పెట్టాడు, పుట్టుక ఒకసారి పెట్టాడు, ఎగ్జామ్స్ ఎందుకు ప్రతిసారి పెడతాడు? ఎగ్జామ్స్ రాయకపోతే మీ అమ్మాయిలు బాధపడతారు కదరా. ఒక్క బీరేస్తే మొత్తం మర్చిపోతారా? నేను మర్చిపోతా అంతే. ఏంట్రా రోజు ఈ బీరేంట్రా? ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నెలకి 30,000, ఇలా సంవత్సరానికి ఒక BMW కార్ కొనుక్కోవచ్చురా. మామా నువ్వు మందు తాగుతావా? తాగను. నీ BMW కార్ ఎక్కడా? ఒరే మన పక్కింటి రూమ్ లో ఎవరైనా మంచి అందమైన అమ్మాయి దిగితే నేను దాని కోసమే చూస్తున్నా. పక్కిళ్ళు ఖాళీగా ఉందండి, ఒక్క ఫిగర్ అయినా దిగపోదా ఏమో హాయిగా. ఎక్స్క్యూజ్ మీ. జామ చెట్టు కాస్తాయి జామకాయలో. చక్కగాత్రంలో సుధీర్ని మించిపోయారు ఎదవలు. హాయ్ మీరు సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని అదిరిపడే పెదవులలో అనుమతినే కదవని. ఏంటి దాన్ని పట్టుకుంటే కూడా ఇలాంటి పాటలు వస్తున్నాయా? ఏదో ఒకసారి నేను ట్రై చేస్తా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఎక్కడో తేడా కొడుతుంది మొత్తానికి. మా అమ్మాయి ఎలా ఉంది? డిస్కవరీ ఛానల్ లైవ్ లో చూసినట్టుందండి. ఏమండి సిటీకి పురావస్తు శాఖ వాళ్ళు వస్తున్నారు, కొంచెం మీ అమ్మాయిని జాగ్రత్తగా ఉంచండి. ఎందుకండి? పురాతన వస్తువులు ఏది కట్టపట్ట తీసుకెళ్తారు వాళ్ళు. మీకు చాలా ఎటకారం ఎక్కువ అనుకుంటా. మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారండి? పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. OLX లో పెట్టండి, పాత సామాన్లు చాలా తక్కువ కొంటారు అక్కడైతే.
మీరు పక్క రూమ్ లో ఉంటారా? లేదు, పాకిస్తాన్ లో ఉంటాం. మీరు దిగుతున్నారని చూద్దామని వచ్చాం. మీరందరూ ఏం చేస్తుంటారు? మా ఇంట్లో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంటాం. ఇది నాటి, ఇది కోటి, తెలుసు. మా కప్ప తాళం ఎవరి దగ్గర ఉంది? ఏ నా దగ్గర లేదా? తీసుకా వెళ్ళండి. నేను లవ్ చేస్తున్నాను రా. నేను లవ్ చేస్తాను. దాని గురించి గొడవ పట్టం ఏంట్రా? ఏదో చీప్ లిక్కర్ కోసం చీప్ గొడవ పడినట్టుందిరా మీరు దాని గురించి. దాన్ని చూస్తుంటే నాకు నాకు ఏడుందా నాకు ఎందుకు దాన్ని చూస్తుంటే మీకు, దాన్ని చూస్తుంటే వాంతి వస్తుంది. వెనకటికి మీలాంటి వాళ్ళే సన్నీ లియోన్ దొరకలేదా సన్నీతో అడ్జస్ట్ అయ్యారంట. ఏ గోళీజు ముగ్గు తీజి ముగ్గు. ఏమండి ముగ్గేస్తున్నారా? అబ్బే లేదు, పెగ్గేస్తుంది. సోడా కలిపివరా? సోడా కలిపి కనపడట్లా? మీ పేరేంటండి? బామని, సత్య బామని. బాబా మాకు బామ్మలాగా ఉంటది, ఇది బామ్మ ఏంటారు బాబు? బై నా పేరు గణపతి అండి. నైస్ మీటింగ్. సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని అదిరిపడే పెదవులలో అనుమతి. ఆస్ట్రేలియా ఏనుగు ఆఫ్రికా కొత్తి రెండు ఆడుకున్నట్టున్నాయి. ఐ లవ్ యూ అండి. నేను మిమ్మల్ని ప్రేమించాలంటే మిమ్మల్ని కొన్ని టెస్టులు చేయాలి. ముందు నువ్వు టెస్టులు చేయించుకో. బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. అది నిన్నటిదాకా తమన గారు తబలా మిస్ అయిందన్నారు, అది ఇక్కడ ఉంది. బామా ఐ లవ్ యూ. ఏంట్రా మీ గొడవ? మీ పెద్దలు ఎదిరించి నన్ను లేపుకు పోగలవా? ఒక 2 రోజులు వచ్చే వాడేంటి 4 వచ్చి లేపుకెళ్తారు. చిచ్చి బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. మీరు ముగ్గురు ఒకసారి వెళ్ళారండి. నాలో లోపాలు ఎతకకుండా నా అన్నాన్ని భరించే వాళ్ళు ఎవరు? అద్దం లఫుడ్ దానికోసం ఏంట్రా మీ గొడవలు? నాకు అర్థం కాలేదు. పెద్ద లఫుడ్ సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని పాట మారిందంటే ఏదో కనెక్ట్ అయింది. ఐ లవ్ యూ అంతా సొల్లు. అంటే నాకు ఇష్టం. సొల్లు. నిన్ను నేను లవ్ చేస్తున్నాను. సొల్లు. నీకు రింగ్ ఇస్తాను. నిజమా? సొల్లు. ఈ బ్లడీ పూలు. నువ్వంటే నాకు ఇష్టమే. నిజంగా మన ఇద్దరం కనెక్ట్ అయ్యాం. పాట కనెక్ట్ అయింది. నిజంగా ఇక్కడే తాళి కడతాను. ఎవడు ఏం చేస్తారో చూస్తాను. నమ్మక ద్రోహి. పెళ్లి చేసుకుంటారా? అక్కడ చెప్పేది విను. ఫ్రెండ్ మంచోడా ఎనిమి మంచోడా అంటే ఎనిమియే మంచోడా. ఎందుకంటే వాడు చెడ్డ చేస్తాడంటే చెడ్డ చేస్తాడు, కానీ ఫ్రెండ్ దగ్గరే ఉండి ఎన్ను పోటు పడతాడు. నేను పొడి చెప్ప మీ అందరికీ వాటి చెప్పాలి. ఎందుకు ఈ శరీరం కోసం ఇలా కొట్టుకుంటున్నారు? ఇదంతా మట్టి. ఇదంతా మట్టి. ట్రక్ మా ఇంటికి పంపించమ్మా, గోడ కట్టాలి. నన్ను ఆశీర్వదించండి నాన్న. నాన్న అంటదేంటిది? నీకు తెలీదా? నా కూతురికి అందరూ లైన్ వేస్తున్నారని చెప్పేసి దాని తల్లి కిందని నేనేమో కూతురు కింద మారాను అంతే. వాట్ ఈస్ దిస్ మోహా? నీకు మంచి పని అయిందిరా, అంతే కావాలి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో. ఇది ఉంచుకో. ఇంకా పదండి, తల్లి కూతురు దొరికారు.